ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తనను నియమించిన పార్టీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు బడేటి చంటి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇక ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్న బడేటి చంటితో రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. బడేటి అంటే భరోసా అని ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఇదే బడేటి కుటుంబానికి చెందిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని ఇప్పుడు రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో అసలు పార్టీని కొత్త సంవత్సరంలో ఏ రకంగా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. గతంలో చూసుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అన్ని సీట్లు గెలిచిన నేపథ్యంలో దానికోసం ఇప్పటి నుంచే క్రింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు ఆయన స్థాయిలో ఎటువంటి ప్రయత్నాలు చేశారనే విషయాలన్నీ కూడా బడేటి చంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, బడేటి అంటే భరోసా అనేది అందరికీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అందరికీ తెలుసు. ఇది ఏదైతే పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో మీకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పచెప్పిన నేపథ్యంలో నూతన సంవత్సరం అదే రకంగా కొత్త బాధ్యతలు చేపట్టిన మీరు పార్టీని ఏ రకంగా బలోపేతం చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ముందుగా ప్రజలందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే 99 టీవీ వారికి, అలాగే 99 టీవీ యజమాన్యానికి కూడా, ప్రేక్షకులకు యజమాన్యానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీ అధ్యక్షులందరినీ కూడా మార్చే భాగంలో మరి జిల్లా అధ్యక్షుడిగా ఏలూరు జిల్లాకి నన్ను అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అంతకుముందే ఏదైతే కైకులూరుకి, అలాగే పోలవరానికి, అలాగే చింతలపూడికి కూడా స్పెషల్ అబ్జర్వర్ గా వేసి 3 నియోజకవర్గాల్లో కూడా కొన్ని మండలాలు ఇవన్నీ కూడా ఉన్న దాని మీద వాటిలన్నిటిని కూడా సమన్వయం చేస్తూ ఏదైతే గన్నా ఆంజనేయులు గారికి యాప్కాప్ చైర్మన్ ఇచ్చారో నబార్డ్ లో కూడా మెంబర్ గా రాబోతుంది. పూర్తి బాధ్యతలు చేయాలంటే ఆయనకు టైం సరిపోదన్న ఉద్దేశంతో పూర్తి బాధ్యతలు నిర్వర్తించడానికి గౌరవ ఎంపీ గారు కూడా మరి మనం టీం వర్క్ చేశాం కాబట్టి మరి ఆయన ఉన్నప్పుడు నువ్వు ఉండాలని చెప్పి ఆయన కూడా మరి ఏదైతే నన్ను ఎదరకు తోసారో డెఫినెట్ గా మరి అందరం కలిసికట్టుగా చేయాలన్న ఉద్దేశంతోనే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అందరూ సమన్వయంతో రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ అవ్వచ్చు, అలాగే మున్సిపల్ ఎలక్షన్లు అవ్వచ్చు, జెడ్పీటీ ఎలక్షన్ అవ్వచ్చు, ఏకపక్షంగా మరి అన్ని కూడా గెలవాలి అనే ఒక నిర్ణయంతో అందరం కలిసికట్టుగా ఒక ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుని మరి నన్ను జిల్లా అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేయడం జరిగింది. తప్పనిసరిగా గ్రౌండ్ లెవెల్ నుంచి రాజకీయం ఏలూరులో ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా జిల్లా అంతటా కూడా విస్తృతంగా పర్యటిస్తా, ప్రతి మండలంలో కూడా మీటింగ్ చేస్తా. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్న ఆ సమస్యలన్నీ కూడా సమన్వయంతో సరిచేసి అటు జనసేన అవ్వచ్చు, ఇటు బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులతో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఏకాభిప్రాయంతో అభ్యర్థులు నిలబెడతాం. అన్ని సీట్లు కూడా గెలిచేటట్టుగా నా వంతు కృషి చేస్తా. డెఫినెట్ గా 100 సీట్లు గెలిచి 100% గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాలనేది మా జయం. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా ఇచ్చేటట్టుగానే ఎంపీ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మండల ఇన్ఛార్జీలు అవ్వచ్చు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యే కానీ ఆ విధంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఉంది. అదే రకంగా కూటమి పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పాటుగా ఇటు జనసేన, బీజేపీ కూడా ఒక కైకలూరు బీజేపీ, అదే రకంగా 2 జనసేన అసెంబ్లీలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు ఎటువంటి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుంది? ఏదైతే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనకి మా ఫ్యామిలీతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. ఆయనతో మాకు సమన్వయం చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్ గా ప్రతి విషయం కూడా ఎమ్మెల్యే గారు నోటీస్ లో పెడతాం. ప్రతి విషయం కూడా తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది, ఆ ఎమ్మెల్యే గారి అభిప్రాయం ఏంటనేది తీసుకుని ఏకాభిప్రాయం తీసుకురావడం జరిగింది. అలాగే బాలరాజు గారు అవ్వచ్చు, ఉంగుటూరు ధర్మరాజు గారు అవ్వచ్చు, అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ని తీసుకుంటాం. మేము వాళ్ళు చర్చించుకుంటాం. మేము చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కేటర్ని, ఆ కేటర్ని, ఈ కేటర్ని కూర్చోబెట్టి ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ అవుద్దని చెప్పుకుంటాం. అంతా కూడా ఏదైతే మేము అనుకుంటాం మానిటరింగ్ చేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకుని ఆ ఎమ్మెల్యే గారు మేము కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిదీ కూడా అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న మనుషులే కాబట్టి ఏ ఇబ్బందులు లేకోకుండా ఎదరికెళ్తానికి అయితే ఇబ్బంది ఉండదు. రాబోయే పంచాయతీ ఎలక్షన్లు ఏదైతే జరగబోతున్నాయో దాంట్లో భాగంగానే వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తారు. వాళ్ళకున్న రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు, పార్టీ ఆఫీస్ రిపోర్ట్ ఇస్తుంది. మాకున్న రిపోర్ట్ని బట్టి చూసుకుని ఏకాభిప్రాయంగా పలానా చోటనైతే పలానా అభ్యర్థి గెలుస్తాడు అనుకునేది చాలా జాగ్రత్తతో తీసుకుని ప్రతి దగ్గర కూడా మరి ఏకపక్షంగా కాకోకుండా అందరి నిర్ణయం ప్రకారం అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. అది ఈ రాబోయే
పంచాయతీలు కానీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు, అదే రకంగా నగరపాలక సంస్థ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వం విఫలమైందని కూడా అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వీరందరినీ కూడా 3 పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లేందుకు ఎటువంటి వ్యూహాలు రూపొందిస్తున్నారు, ఏ రకంగా ముందుకెళ్తారు? అసలు ప్రభుత్వం విఫలమైందని వాళ్ళు చెప్తే సరిపోద్దండి, ప్రజలు ఏమనుకుంటున్నారని వాళ్ళు కూడా తీసుకోవాలి. సర్వే రిపోర్ట్ తీసుకున్నాం, ఇదివరకటి మీద కూడా ఎక్కువ మంది ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2025 సంవత్సరంలో ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. అలాగే జనవరి 1వ తారీఖు సెలవు అని చెప్పి 31వ తారీఖున పెన్షన్లు ఇవ్వడం, 1వ తారీఖున మళ్ళీ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఏంటనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. డెఫినెట్ గా 100% సక్సెస్ అయిన గవర్నమెంట్ ఇది ప్రజల్లోకి తెలుసు. చిన్న చిన్న లోపాలు ఏంటంటే ఇంకా పార్టీ ఎన్నికలు, సంస్థాగతంగా ఎన్నికలు జరగకపోవటం, ఇంకా నామినేటింగ్ పదవులు కొన్ని అయిపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే వేయలేదు, పార్టీ వాళ్ళకి వేయలేదు అనేది వాళ్ళు అల్లరి చేశారే తప్పితే పార్టీలో మటుకు అంత సమన్వయం ఉంది. ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో వైసీపీ ప్రభుత్వానికి ఎన్నుకునే పరిస్థితిలో, నాయకులు ఎన్నుకునే పరిస్థితిలో మొన్నటికి మొన్న మీరు కూడా చూశారు. ఏదైతే ఫ్లెక్సీలు వేసి రక్తాభిషేకాలు చేశారో ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళు ఇంతే అని చెప్పి. వాళ్ళు మేము ఇది చేసామని చెప్పి ఓటు అడగాలని ఇది వరకు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. కానీ వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు అని అంటే కులాల మధ్యన కుంపట పెట్టడానికి, ఏదైనా చిన్న గొడవ జరిగితే ఆ కులస్తుడు ఎవడనేది తెలుసుకుని ఈ కులానికి ఆ కులానికి గొడవ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారు తప్పితే వాళ్ళు చేసే పనేం లేదు. నిర్వీర్యం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సరిచేయాలంటే కొంచెం టైం పట్టచ్చు. ఇప్పుడు ఏదైతే చేసుకుంటూ వెళ్తున్నామో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేదాన్ని చెప్పుకోకుండా ఎక్కడైతే ఇంకా చేయటానికి అవకాశం ఉండి ఇంకా చేస్తానికి ముందు ప్రణాళికలు తీసుకున్నామో దాని దగ్గరికి వెళ్ళి ఇది చేయలేదు మేము అన్నామని చెప్పి చెప్పడానికే వాళ్ళు చూస్తున్నారు తప్పితే మేము ఇదివరకు ఇది చేసాం, మేము రాష్ట్ర ప్రభుత్వం కంటే మేము గొప్పగా చేసామని చెప్పుకోవడానికి ఒక కారణం చెప్పండి. లేదు అని అంటే ఇవాళ వరకు ప్రభుత్వం ప్రజల కోసం చేసిన పనులు ఏదైనా ఒక తప్పిదం జరిగిందని చెప్పమనండి. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, సబ్జెక్ట్ లేదు. మెడికల్ కాలేజీ మీద తీసుకున్నారు వాళ్ళు, ఏముంది మెడికల్ కాలేజీలో? ఏదైతే కొన్న వాళ్ళు అయిన తర్వాత పీపీపీ విధానం అంటే ఎప్పటికైనా గవర్నమెంట్ కి అవుతుంది. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి 50% తీసుకుంటే అనేక మంది డాక్టర్లు బయటికి రావడం జరుగుద్ది. ఓ 10-15 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ కాలేజీ ఏదైతే పీపీపీ విధానంలో అన్ని కూడా గవర్నమెంట్ ద్వారా అవుతాయి. అలా అభివృద్ధి చేసుకోవడంలో ఆలోచన పరంగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా దానికి కూడా తీసుకున్న పద్ధతి కరెక్టే అని చెప్తే ప్రజలు కూడా హర్షిస్తారు. వాళ్ళు చేసేదేం కాదు, పెట్టుబడిదారులను రాకుండా ఉండటానికి వాళ్ళు చేసే ఈ పన్నాగాలన్నీ కూడా పెట్టుబడిదారులు గమనించారు, ప్రజలు గమనించారు. ప్రజలు వేసేటప్పుడు లోకల్ బాడీలో కూడా సరైన మేము అభ్యర్థుల నుంచో పెట్టినప్పుడు డెఫినెట్ గా కూటమి అభ్యర్థులందరినీ కూడా ఏకపక్షంగా చాలా చోట్ల వాళ్ళకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అయితే ఉంటుంది. తనపై ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారిని వచ్చిన నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము చేస్తానని, గతంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నానో అదే రకంగా పార్టీని కూడా జిల్లాలో సమన్వయంతో ఏదైతే కూటమి పార్టీ బీజేపీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, జనసేన పార్టీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకుంటూ రేపు రాబోయే ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ అన్నింటిలో కూడా అందరితో సమన్వయంతో కలుపుకుంటూ ఎవరైతే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయో ఆ అభివృద్ధిని ఖచ్చితంగా నిలబెట్టి గెలిపించి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తామంటూ కూడా ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు చేసిన నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు బడేటి చెట్టి. ఏలూరు నుంచి కేవలం శ్రీనివాస్తో రాంబాబు, 99 టీవీ. రంగారెడ్డి